నమస్తే అండి. సో మనకు అందరికీ తెలిసినట్టు మార్చ్ 16th నుంచి షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటికీ సో మన ఎలక్షన్ రిలేటెడ్ ప్రిపరేషన్ అనేది డిసెంబర్ 25th నుంచి ఎలక్షన్ కమిషన్ విజిట్ అయినప్పటి నుంచి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి టిల్ డేట్ సో 6006 మెంబర్స్ని మనము బైండ్ ఓవర్ చేసి ఉన్నాము. సో దీంట్లో 6006 మెంబర్స్ 6006 సో టిల్ డేట్ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో రౌడీస్ ఉండొచ్చు, బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన ఉండొచ్చు, మర్డర్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రీవియస్ ఎలక్షన్లో గొడవల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రీవియస్ ఎలక్షన్లో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు, ట్రబుల్ మాంగర్స్, ఆర్మ్స్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ కింద ఒక ప్రాగ్మాటిక్ అప్రోచ్ రెడీ చేసి దాని బేసిస్ మీద సోఫార్ ఎటువంటి అలిగేషన్స్ లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మనం బైండ్ ఓవర్స్ చేసి ఉన్నాము. సో ఇది కాకుండా మనకు 236 వెపన్స్ ఉన్నాయి జిల్లాలో, లైసెన్స్డ్ వెపన్స్. సో దాంట్లో 177 వెపన్స్ని డిపాజిట్ చేయడం జరిగింది. మిగతా 58 వెపన్స్ స్పోర్ట్స్ అండ్ బ్యాంక్స్వి ఎగ్జంప్షన్ ఉంది అండ్ ఒక వెపన్ ఇంపౌండ్ అయ్యి ఉంది. సో ఇన్ దాట్ రిగార్డ్ మొత్తం కంప్లీట్ ఆర్ వర్క్ ఈజ్ 100% కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్కి వచ్చేసరికి మొత్తం జిల్లాలో యాజ్ ఆన్ డేట్ 230 జగాల్లో విలేజెస్ ఉండొచ్చు, వార్డ్స్ ఉండొచ్చు, ఐడెంటిఫై చేసి ఎక్కడ ప్రీవియస్ ఎలక్షన్స్లో 2014 అండ్ 19 ఎలక్షన్స్లో ఎక్కడ గొడవలు జరిగి ఉన్నాయి, ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అన్ని చోట్ల కూడా మనకు మార్చ్ 1st నుంచే మనము కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కింద ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలిసినట్టు జిల్లాలో ఆల్రెడీ 4 CISF కంపెనీస్ మార్చ్ 1st నుంచి ఉన్నాయి. సో ఇన్ అడిషన్ టు దాట్ విల్ బి గెటింగ్ అనదర్ 4 more కంపెనీస్ బై May 1st. సో ఈ ఫ్లాగ్ మార్చెస్ కంటిన్యూ అవుతున్నాయి అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్. సో అది కాకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న క్రిటికల్ విలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ కన్సర్న్డ్ SHOs, కన్సర్న్డ్ CIs అండ్ SDPOs వాళ్ళు విజిట్ చేసి ఈవినింగ్ పూటల పీస్ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో దట్ అక్కడ ఫర్దర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ రాకుండా అండ్ అక్కడ ఉన్న ఓటర్స్ ఎవరున్నారు వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఓట్ చేయడానికి ఫెసిలిటేట్ చేసేటట్టు. సో ఇంకా సీజర్స్కి వచ్చేసరికి మనకు 16 చెక్ పోస్ట్ యాజ్ ఆన్ డేట్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. సో టిల్ లాస్ట్ 2 months నుంచి మనము 8 చెక్ పోస్ట్ రన్ చేసి ఉన్నాము. గత ఒక వారం నుంచి మళ్ళీ 8 అడిషనల్గా చెక్ పోస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో మనము డిసెంబర్ 25th నుంచి చూసినట్టయితే సోఫార్ 5.41 crore వర్త్ సీజర్స్ చేయడం జరిగింది. దాంట్లో 1.22 crores క్యాష్ అండ్ 2.75 crores వర్త్ లిక్కర్ సీజర్ చేయడం జరిగింది అండ్ 29 lakhs వర్త్ డ్రగ్ సీజర్ చేయడం జరిగింది అండ్ 1.10 crore వర్త్ ప్రీషియస్ మెటల్ సీజర్ చేయడం జరిగింది అండ్ ఫ్రీబీస్ వర్త్ 5,71,000 సీజర్ చేయడం జరిగింది సోఫార్. అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఆల్రెడీ కలెక్టర్ మేడం చెప్పినట్టు 367 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని మనము ఐడెంటిఫై చేసి ఉన్నాము. సో ఇన్ అడిషన్ టు వెబ్ కాస్టింగ్ ఈ అన్ని చోట్ల కూడా ఐదర్ CAPFs కానీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కానీ, లేదంటే అదర్ స్టేట్స్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కానీ వాళ్ళని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా వీఆర్ గేర్డ్ అప్ అండ్ ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా వైలెన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి వీఆర్ రెడీ. థ్యాంక్ యూ. దాదాపు 300 గ్రూప్స్ ఇంక్లూడింగ్ వాట్సాప్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ట్విట్టర్ అన్ని చోట్ల ఐడెంటిఫై చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ కొన్ని పేపర్స్లో ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. గ్రూప్ అడ్మిన్స్ ఎవరున్నారు వాళ్ళకి కూడా నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైనా ప్రొవోకేటివ్ మెసేజెస్ కానీ, ఫేక్ న్యూసెస్ కానీ ప్రొపగేట్ చేసినట్టయితే ఆ కన్సర్న్డ్ అడ్మిన్ని ఆయన మీద బాధ్యత ఫిక్స్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన తరపు నుంచి కూడా మనం క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము. ఎక్కడ అలాంటి ఫేక్ న్యూస్ కానీ, ప్రొవోకేటివ్ ఇదేదైనా ఉన్నట్టయితే దాన్ని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఆ కంటెంట్ని టేక్ డౌన్ చేయడం జరుగుతుంది.